గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లక్ష్మణ్ తెలుగు లాగ్స్. ఈరోజు రంజాన్. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మీరు థంబ్‌నెయిల్ చూసి ఈ వీడియోలోకి వచ్చినట్లయితే, మనం థంబ్‌నెయిల్‌లో చెప్పిన విధంగా లోన్ యాప్స్ కానీ కొన్ని బ్యాంకులు మనకి కాల్ చేసి మీకు లోన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ లోన్స్ ఎలా తీసుకుంటారు? అలానే దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుందో ఈ వీడియో అయితే మీకైతే చెప్తాను. ఇవి తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి కూడా మీకైతే వివరిస్తాను. ఇక అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే ఒక లైక్ అయితే చేయండి. ఇక మనం టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ లోన్ యాప్స్. లోన్ యాప్స్ అంటే మన మొబైల్‌లోనే కొన్ని లోన్ యాప్స్ ఉండటం జరుగుతుంది. లోన్‌లు ఎలా ఇస్తారు అంటే మన ఆధార్ కార్డ్, మన పాన్ కార్డ్, మన మొబైల్ ఒక్క ఓటీపీతో వీళ్ళు లోన్‌లు ఇవ్వటం జరుగుతుంది. ఈ లోన్‌లు చాలా మంది కూడా తీసుకొని ఉండవచ్చు. కానీ ఈ లోన్‌లు ఇంట్రెస్ట్ రేట్ విషయానికొస్తే చాలా ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ మంది మనం పే చేసినా కానీ వాళ్ళు తర్వాత మళ్ళా మనకు కాల్ చేసి మీరు పే చేయలేదని కొన్ని బ్యాంకులైతే అలా చెప్తాయని కూడా మనం టీవీల్లో కానీ అలానే మనం చూస్తూనే ఉన్నాం. ఈ లోన్ యాప్స్‌లో లోన్ తీసుకోకపోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఇది ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి రూ. 3 నుంచి రూ. 5 పడుతుంది. అలానే మనం ఈఎంఐ రైట్ టైంలో పే చేయకపోతే మనకి పెనాల్టీ చాలా ఎక్కువ మొత్తంలో కూడా పడటం జరుగుతుంది. ఒక మంత్‌కి వచ్చేసరికి 500 నుంచి 2000 వరకు కూడా పడవచ్చు. చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం కొన్ని బ్యాంకులని మనం చెప్పుకున్నాం కదా! కొన్ని బ్యాంకులు అన్నీ కాదు ఫ్రెండ్స్. కొన్ని బ్యాంకులు మనకి కాల్ చేసి మీకు లోన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మనం బ్యాంకుల వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే వాళ్ళే మనకు ఫోన్ చేసి మన ఆధార్ కార్డ్, మన పాన్ కార్డ్ అలానే ఒక ఓటీపీతో కొన్ని బ్యాంకులు మనకు లోన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 25% నుంచి 35% వరకు కూడా ఉంటుందన్నమాట కొన్ని బ్యాంకులు. కానీ మనము ఎటువంటి సంతకాలు కానీ, ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా కూడా ఈ బ్యాంకులు లోన్ అయితే ఇస్తాయి. చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి. తర్వాత ఈ మధ్య మనం టీవీల్లో కూడా చూసాం. కొంతమంది ఈఎంఐలు మొత్తం పే చేసినా కానీ మళ్ళా కాల్ చేసి మీరు పే చేయలేదని వాళ్ళు హింసించడం కూడా జరుగుతుంది. అలాంటి బ్యాంకులు కూడా ఉన్నాయన్నమాట. సాధ్యమైనంత వరకు ఇలాంటి లోన్‌లు తీసుకోకపోవడం చాలా ఉత్తమం. ఎందువలన అంటే మనం దగ్గరలో ఉన్న బ్యాంకి వద్దకు వెళ్లి మనం లోన్‌లు ఏమైనా తీసుకున్నా కానీ మనం బ్యాంకి వద్దకు వెళ్లి మనం అడగటానికి మనకి ఏదైనా హక్కు ఉంటుంది. మనకి కాల్ చేసి మనం లోన్‌లు తీసుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. మనకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా మనకి సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉండరు. చాలా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పడుతుంది. అలానే ఫైన్‌లు మంత్లీ ఫైన్‌లయితే చాలా ఎక్కువగా పడుతుందనమాట. ఇలాంటి లోన్‌లు తీసుకోవటం వలన నేనైతే ఒక లోన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అది వచ్చేసరికి ఒక బ్యాంక్‌కి నాకు కాల్ చేసి ఈ లోన్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. నేను అడిగితే రూపాయిన్నర వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత నేను లోన్ మొత్తం తీసుకున్న తర్వాత నాకు ఒక లెటర్ రావడం జరిగింది. ఇంటికి లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్ మీద 33% ఇంట్రెస్ట్ రేట్ ఉండటం జరిగింది. ఇంకా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు రూపాయిన్నర మనకు చెప్పారు. కానీ 33% అంటే సుమారు రూ. 3 పైన ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఇక మళ్ళా మనం క్యాన్సిల్ చేసుకుందామన్నా కానీ ఎటువంటి అవకాశం అయితే ఉండదు. ఖచ్చితంగా మనం పే చేయాల్సిందే. ఇలాంటి లోన్‌లు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా అయితే తీసుకోండి. సాధ్యమైనంత వరకు తీసుకోకపోవడం చాలా బెటర్ నాకు తెలిసి. ఇక మీరు తీసుకోవాలనుకున్నా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.